హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని ఐడియాస్. ఈ వీడియోలో బుట్టలకి రేట్ ఎలా ఫిక్స్ చేయాలో చూద్దామండి. అంతకుముందు మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏమేమి నేర్చుకున్నామో చూద్దామండి. సో చూడండి, మినీ సైజ్ బాస్కెట్ అండ్ ఆమ్లా నాటు, జాస్మిన్ నాటు, బేసిక్ నాటు అన్నీ నేర్చుకున్నాము. సో చూడండి, నీట్గా వచ్చింది 1 రోల్ బాస్కెట్ బేసిక్ నాట్, ఓకేనా, వితౌట్ లేడర్ నాట్ అండి. ఫస్ట్ సెకండ్ క్లాస్ నుంచి నేర్చుకున్నాం మనం. సో ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఈ క్లాసెస్ అనేది ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. సో ఈ బుట్టలు ఎవరికైనా కావాలన్నా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ చేసేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి. సో చూడండి, తర్వాత మనం నేర్చుకుంది వచ్చేసి 7 కన్ బాస్కెట్ అండి. చాలా నీట్గా వచ్చింది. సో ఎంతమందికి నీట్గా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఏ డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి. సో చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనము ఆమ్లా నాట్ నేర్చుకున్నామండి. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో చూసారా, క్లీన్గా ఉందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం బిస్కెట్ నాట్ బాస్కెట్ నేర్చుకున్నామండి. సో చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో కింద బేస్ వచ్చేసి నార్మల్గా వేసాము. ఇది వచ్చేసి రన్నింగ్ వైర్ లేకుండా వితౌట్ లేడర్ నాట్ లేకుండా వేసామండి. సో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అదేవిధంగా పెద్దగా కూడా ఉంది, ఓకేనా. సో హ్యాండిల్ కూడా డాట్ హ్యాండిల్ వేసాను. మనము ఇప్పుడు వచ్చేసి ఈ జాస్మిన్ నాట్ నేర్చుకున్నామండి. అంటే ప్రీవియస్ 11th క్లాస్లో జాస్మిన్ నాట్ బుట్ట ఎలా వేయాలో నేర్చుకున్నాం. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో మీరు కూడా చాలా ఈజీగా వేసేయచ్చండి. మనం ఇంతవరకు క్లాసెస్లో 5 డిఫరెంట్ బ్యాగ్స్ అండ్ 5 డిఫరెంట్ నాట్స్ అండ్ 3 డిఫరెంట్ హ్యాండిల్స్ నేర్చుకున్నాం, ఓకేనా. సో ఇప్పుడు రేట్ ఎలా ఫిక్స్ చేయాలో చూద్దామండి. సో ఈ బుట్టలు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, నెంబర్కి వాట్సాప్ చేసి జస్ట్ వాట్సాప్ నెంబర్ మాత్రమే, అంటే మెసేజ్ మాత్రమే చేయండి. కాల్స్ అనేది నాట్ అలౌడ్ అండి. సో ఇక్కడ రేట్ ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తున్నానండి. హౌ టు ఫిక్స్ రేట్ ఇన్ వైర్ బ్యాగ్స్, ఓకేనా. సో చూడండి, ఫస్ట్ రోల్ 1 రోల్కి మనం ఎలా ఫిక్స్ చేయాలి, 2 రోల్స్కి ఎలా ఫిక్స్ చేయాలని చూద్దాం. ఇప్పుడు వైర్ మనం ఎంతకు తీస్తున్నామో ఎంతసేపు వేస్తున్నాము అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. సో నేనైతే 50 రూపీస్ తీస్తున్నా. సో కొన్ని చోట్ల 45 కూడా దొరుకుతుందంట. సో నాకైతే 50 రూపీస్ పడింది. నేను లోకల్లోనే తీసుకున్నానండి. సో మీరు 1 రోల్కి 50 రూపీస్ అని పెట్టుకుంటే మీరు చేసే అంటే మేకింగ్ ఛార్జ్ వచ్చేసి నేనైతే 45 రూపీసే ఇస్తున్నానండి. ఎందుకంటే మాది విలేజ్ కాబట్టి. సో మీది సిటీ అయితే తప్పకుండా 50 రూపీస్ మీరు ఛార్జ్ చేయొచ్చండి, నో ప్రాబ్లము. సో ఇక్కడ వచ్చేసి నార్మల్ బేసిక్ నాటుకు మాత్రమే ఈ రేటు. అదే మీరు ఇంకా వేరే వేరే నాట్స్ వేస్తున్నారు అంటే, ఇప్పుడు శివన్ కన్ను మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా, శివన్ కన్ను కానీ, ఆమ్లా నాట్ కానీ, బిస్కెట్ నాట్ కానీ, జాస్మిన్ నాట్ కానీ డిఫరెంట్ నాట్స్తో మీరు వేసి బుట్ట ఇస్తున్నారు అంటే దానికి తనిగా ఛార్జ్ ప్లేస్ చేయాలండి. బేసిక్ నాట్ నుంచే కదా మనం అన్నీ వేసుకుంటాము. సో మీరు అన్నిటికీ ఇలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. మీరు 1 రోల్లో వేశారంటే శివన్ కన్ను 10 రూపీస్, ఆమ్లా నట్టు 1 రోల్లో వేశారంటే 25 రూపీస్, అండ్ బిస్కెట్ నాట్ 1 రోల్లో వేశారంటే 30 రూపీస్, జాస్మిన్ నాట్ బేసిక్ అంటే 1 రోల్లో వేశారంటే 50 రూపీస్, ఓకేనా. ఇలా మీరు ఛార్జ్ అనేది చేసుకోవచ్చండి. నేనైతే ఇలానే ఛార్జ్ చేస్తాను. సో 1 రోల్ వైర్ బాస్కెట్కి అంటే 1 రోల్ బుట్టకి మనం ఎలా ఫిక్స్ చేయాలని నేర్చుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి వైర్ యొక్క రేట్ వచ్చేసి 50 రూపీస్ ప్లస్ మనం వేస్తున్నాం కదా, వేసే కూలి వచ్చేసి నేనైతే 40 రూపీస్. మీరు సిటీలో ఉంటే 50 రూపీస్ అని వేసుకోండి. అలా లేదు మాకు ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంది అంటే మీరు ఎంతకు వైర్ తీస్తున్నారో అదే మేకింగ్ ఛార్జ్గా పెట్టుకోండి, ఓకేనా. సో మేకింగ్ ఛార్జ్గా పెట్టుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం ప్లస్ చేసుకోవాలి. అంటే మనకి 95 రూపీస్ వచ్చింది. నాకు ఇంత మాత్రం వచ్చిందండి, 95 రూపీస్. సో మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో బేసిక్గా అయితే ఇదే రేట్ అనమాట. మీరు ఇంకా ఎందుకు ప్లస్ చేయమంటున్నానంటే, కొంతమంది బేరం ఆడే వాళ్ళు ఉంటారండి. వాళ్ళ దగ్గర మనం మాట్లాడి మనకి మైండ్ పోతుంది. అందువల్ల ప్లస్ 25 రూపీస్. మీరు ఓన్గా సేల్ చేస్తున్నారు అంటే మీరు ఈ రేట్ అంటే ఎక్స్ట్రాగా పెట్టి సేల్ చేయాలి. అదే మీరు హోల్సేల్గా షాప్లో పెట్టి సేల్ చేయాలి అంటే, షాప్లో వాళ్ళకి ఇస్తున్నాము
బల్క్గా అంటే మీరు ఈ 95 రూపీస్కే కూడా ఇవ్వచ్చు. ఓకేనా. సో 95 రూపీస్కే ఇవ్వాలంటే కొంచెం కష్టం. మీరు ఆ కుందన్స్ కింద కుందన్స్ అవన్నీ కూడా కొట్టాలి కదా, ఒక 100 అలా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది మెయిన్. ప్లస్ మీరు ఇంకా వేరే నాట్స్తో వేశారంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు సెకండ్ రోల్కి ఎలా వేయాలో చూపిస్తానండి. సెకండ్ రోల్కి వచ్చేసి 1 రోల్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్, అంటే 2 రోల్స్ వేస్తున్నాం, అంటే 50 × 2. ఓకేనా. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఛార్జ్ అనేది డిఫరెంట్ అవుతుందండి. అదే ఛార్జ్ అయితే అసలు కాదు, ఎందుకంటే పెద్ద బుట్ట వేస్తున్నాం కదా. 2 రోల్ అంటేనే కొంచెం పెద్దగా వస్తుంది. అప్పుడు మనం ఎంత ఛార్జ్ చేయొచ్చు, ఒక 60 నుంచి 65, 70 కూడా ఛార్జ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. ఎక్కువ పని తీస్తుంది అనమాట, ఎక్కువ టైం కేటాయించాలి దానికి. అందుకోసం నేనైతే ఇక్కడ 60 రూపీస్ ఛార్జ్ చేస్తాను. ఓకేనా. మీరు కూడా అలానే ఛార్జ్ చేసుకోవచ్చు. సో 50 ప్లస్ అంటే 1 రోల్కి, అది 1 రోల్కి మాత్రమే. అంటే మనం ఇక్కడ 2 రోల్స్ మెన్షన్ చేస్తున్నాం కదా, 2 రోల్ వేస్తున్నాం కదా, అందువల్ల × 2. ఓకేనా. ఇప్పుడు 50 × 2 ఎంత అవుతుంది, 100 అవుతుంది. 60 × 2 ఏమవుతుంది, 120 అవుతుంది. సో దీన్ని ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వల్ చేసుకున్నామంటే మనకి 202 వస్తుంది. ఓకేనా. అంటే సారీ 202 అంట 220 వస్తుంది. అప్పుడు 220 రూపాయలు వస్తే దీనికి మనం ప్లస్ యాడ్ చేయాలి, కింద బటన్స్ కొట్టాలి. సో దాంతోనూ చిన్న చిన్న వర్క్ ఉంటుంది కదా, ఎక్కువ టైం తీసుకుంటుంది. అప్పుడు మనం ప్లస్ 80 రూపీస్, 2 రోల్ వేస్తున్నాం కదా, అందుకు ప్లస్ 80 రూపీస్. అప్పుడు మనకు 300 దాదాపు వచ్చేస్తుంది. అదే మీరు డిఫరెంట్ నట్స్తో వేస్తున్నారు, శివన్ కన్, ఆమ్లా నట్, బిస్కెట్ నట్, జాస్మిన్ నట్ అలా వేస్తున్నారంటే ప్లస్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకేనా. నేను లాస్ట్లో అది కూడా ఎలా ఆ ఒక్కొక్క రోల్కి ఎలా మనం ఛార్జ్ చేసుకోవాలనేది చెప్తానండి. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఓన్గా సేల్ చేసేదిగా ఉంటే మీ సరౌండింగ్స్లో కనుక్కోండి. సరౌండింగ్ షాప్స్లో ఎలా రేట్ ఫిక్స్ చేస్తున్నారు అనేది మీరు కనుక్కోండి. రేట్ వాళ్ళు చెప్పరు, కానీ మీరు ఈ బుట్టకి ఎంత, ఈ బుట్ట ఎంత అని అడిగారంటే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓహో ఇంత అమ్ముతున్నారా వీళ్ళు, మనం ఎంత అమ్మితే సరిపోతుంది. మీరు షాప్లో కన్నా కూడా ఒక 10 రూపీస్ తక్కువకి సేల్ చేశారంటే కస్టమర్స్ అనేది ఎక్కువ వస్తారండి. సో మీకు బిజినెస్ అనేది కొంచెం మూవ్ అవుతుంది. సో రా మెటీరియల్ మీకు ఎవరికైనా కావాలన్నా ప్లీజ్ స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేసి తీసుకోవచ్చండి, నేను తప్పకుండా ఇస్తాను. సో ఇప్పుడు 3 రోల్ బాస్కెట్ కండి 50 రూపీస్ ఛార్జు, అంటే సారీ 50 రూపీస్ రోలు. అప్పుడు 50 × 3 ప్లస్ వచ్చేసి మనం మేకింగ్ ఛార్జ్ వచ్చేసి మనకు 80. ఓకేనా. 80 × 2. ఓకేనా. ఇప్పుడు 50 × 2 ఎంత అవుతుందంటే, 50 × 3 ఎంత అవుతుందంటే 150 ప్లస్ సారీ నేను ఇక్కడ 2 వేసాను, బై మిస్టేక్ అయిపోయిందండి. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి నీట్గా. మనం 3 రోల్ కదా తీసుకుంటున్నాము, సో అప్పుడు వచ్చేసి మనకి ఎక్కువగానే వస్తుంది. ఓకేనా. 3 రోల్ అంటేనే ఒక 500 దగ్గరకు వస్తుంది. నేను క్యాలిక్యులేషన్ తప్పు వేసేసానండి, 3 వేసే దగ్గర 2 వేసేసాను, సారీ. సో ఇప్పుడు వచ్చేసి ఈ శివన్ కన్ 1 రోల్ వేస్తే ఎంత మనకి 25 రూపీస్, అది సారీ 10 రూపీస్ 1 రోల్లో. అప్పుడు 2 రోల్లో 20 అలా ప్లస్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా మీరు యాడ్ చేసుకుంటూ బుట్ట అనేది వేసుకోవచ్చండి. సో మీరు ఒకసారి, నేను క్యాలిక్యులేట్ కింద మాత్రమే తప్పేసాను, పైన ఉన్నవన్నీ కరెక్ట్గానే వేసానండి. సో 3 రోల్కి వస్తే అప్పుడు మీరు యాడ్ చేసుకోవాలి, ఇంత వేసుకోవాలి మనం అనేసి. మీరు ఎక్కడైనా ఒక నోట్లో రాసి పెట్టుకోండి. 1 రోల్కి అయితే మనం ఎంత తీస్తున్నాం, మనము వైర్ని ఎంత కాస్ట్ పెట్టి తీస్తున్నాము, సో మనం ఎంతకి సేల్ చేయాలి, మనం మేకింగ్ ఛార్జ్ ఎంత వస్తుంది, మనం ఎంతసేపు దానికి కేటాయిస్తున్నాం అనేదాన్ని మీరు చెక్ చేసుకోండి. ఓకేనా. చెక్ చేసుకొని తర్వాత మీరు రేట్ అనేది ఫిక్స్ చేసుకోండి. ఓకేనా. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి. ఏవైనా మిస్టేక్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో చూడండి, బుట్టలు అనేది కూడా బ్యూటిఫుల్గా వచ్చేసింది కదా. సో మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. మెటీరియల్ కూడా అవైలబుల్లో ఉందండి. సో రాబోయే రోజుల్లో నేను మెటీరియల్ కూడా మీకు వీడియో అనేది చేసి చూపిస్తానండి. సో అవుట్ఫిట్ అనేది, బ్యాగ్స్ అవుట్ఫిట్ అనేది ఎలా ఉంది, ఎంతమంది నేర్చుకున్నారనేది కూడా ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ని బట్టి నేను ఇంకా ఐడియాస్ కొత్తగా నేర్పించాలి అన్న ఆసక్తి నాకు వస్తుంది.